బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవర సినిమాకు ఏ ప్రాతిపదికన టికెట్ల రేట్లు పెంచుతున్నారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాన్యులపై భారం పడుతుందని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రెగ్యులర్ రేట్లకే దేవర సినిమా టికెట్లు అమ్మేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. దేవర సినిమాకు ఏ ప్రాతిపదికన టికెట్లు పెంచుతున్నారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాన్యులపై భారం పడుతుందని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రెగ్యులర్ రేట్లకే దేవర సినిమా టికెట్లు అమ్మేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి దేవర టికెట్స్ రేట్స్ పెంచడంపై కూడా దీనికి వ్యతిరేకంగా పిటిషన్ వేయడం జరిగినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం టికెట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ 2 రోజుల క్రితం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఒక వ్యక్తి ఏపీ హైకోర్టులో అడ్వకేట్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏ రకంగా మీరు రేట్లు పెంపుకి అనుమతిస్తారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వడానికి గల కారణాలు ఏంటని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే జీవో నెంబర్ 13పై గతంలో హైకోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడంపై కూడా హైకోర్టులో బిల్ దాఖలైనట్టు తెలుస్తోంది. జీవోలో ఉన్న నిబంధనల ప్రకారం సూపర్ బడ్జెట్ చిత్రాలకు 10 రోజులకు మాత్రమే టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఉందని చెప్పి పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇష్టానుసారంగా వారం రోజులు, 9 రోజులు, 15 రోజుల పాటు టికెట్ల పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో ఇచ్చింది. ఈ జీవోపై గతంలో వైసీపీ సర్కార్ జీవో నెంబర్ 13 ఇచ్చిందో ఆ జీవో నెంబర్ 13కు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి హైకోర్టులో అయితే గుండాల శివప్రసాద్ రెడ్డి అనే అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కి సంబంధించి ఏపీ హైకోర్టులో మరికొద్ది సేపట్లోనే విచారణ జరగబోతా ఉంది. అఖిల, ఓకే శివ, అయితే మరి ప్రస్తుతం ఎంత మేర ఉన్న టికెట్స్ ను ఎంత రేట్ పెంచారు? మరి దీనిపై సామాన్యులు ఏమంటున్నారు? ప్రధానంగా చూసుకుంటే టికెట్ల విషయానికి సంబంధించి కూడా మల్టీప్లెక్స్ లో 175, అలాగే మామూలుగా బాల్కనీ వీటికి సంబంధించి 130 రూపాయలకి సంబంధించి పెంచుతూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం అయితే సినిమా టికెట్లకు సంబంధించి కూడా అధికారికంగా ప్రభుత్వం పెంపుకు అనుమతి ఇచ్చినప్పటికీ అనధికారికంగా బ్లాక్ లో 300 నుంచి 500 రూపాయల టికెట్ల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం మార్కెట్ కి సంబంధించి ఒక్కొక్క సినిమా హాల్ అంటే ఏదైతే మల్టీప్లెక్స్ కి సంబంధించి కూడా ప్రస్తుతం 220 రూపాయల వరకు కొనసాగుతా ఉంది. మామూలు బాల్కనీకి సంబంధించి 100 రూపాయల పైగా కూడా ఉంది. మరికొన్ని వాటిలో 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఒక్కొక్క దానికి సంబంధించి 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఒక జీవోని అయితే విడుదల చేసింది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.